నేపాల్లోని హింసాత్మక ఆందోళనలో దేశ రాజధాని ఖాట్మండ్ను కలవరపెట్టాయి. నేపాల్లోని అత్యంత ఎత్తైన హిల్టన్ హోటల్ ఒకప్పుడు గాజు టవర్గా మెరిసింది. కానీ ఇప్పుడు ఆందోళనకారుల ఆగ్రహ జ్వాలల్లో బూడిదైంది. ప్రజలు ప్రభుత్వ సంస్థలు, పార్లమెంటు భవనాలు, రాజకీయ నాయకుల ఇళ్లను టార్గెట్ చేశారు. ఈ ఆందోళనల్లో దాదాపు 20 మంది మరణించారు. కర్ఫ్యూలు విధించారు. భద్రతా దళాలతో ఘర్షణలు జరిగాయి. ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసిన ఆందోళనకారులు వ్యవస్థాగత సంస్కరణల కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో హిల్టన్ హోటల్పై దాడి జరిగింది. అది దహనం అయింది. ఇది నేపాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. 800 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ భవనం 2024లోనే ప్రారంభమైంది. 64 మీటర్ల ఎత్తు, 176 గదులతో అతి ఎత్తైన హోటల్గా పేరొందింది. 5 రెస్టారెంట్లు, ఓరియన్ రూఫ్ టాప్ బార్, ఇన్ఫినిటీ పూల్, భూకంప నిరోధక డిజైన్తో ఇది లగ్జరీ, సురక్షిత స్థలంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ హోటల్ బూడిదై గాజు కిటికీలు పగిలి లోపలి భాగం నాశనమైంది. నేపాల్లో ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో అనే భయం కొనసాగుతూనే ఉంది.